తీయని తేనెల మాటలతో తీస్తారు సుమ గోతులు నమ్మవద్దు. ఈ పాట అందరికీ కూడా వినే ఉంటారు, తెలుసు కూడా. నిజ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది, లేదా మన జీవితాలు కూడా కథం అయిపోతాయి. అయితే ఈ విషయాలన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వినే ముందు ఆసంతం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ప్రారంభించే ముందు రియల్ స్టోరీ ఒకటి చెప్తాను, కానీ పేర్లు మాత్రం నేను రివీల్ చేయడం లేదు, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కాబట్టి. మా క్లోజ్ రిలేటివ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. కరోనా వచ్చేసింది 2020లో. అప్పుడు కరోనా వచ్చి ఒక 5 months కూడా అయిపోయింది. బయట మార్కెట్లో మనీ ఫ్లో అనేది ఎక్కడ కూడా జరగట్లా, చాలా టైట్గా ఉంది. సో మా క్లోజ్ రిలేటివ్ కొలీగ్ కూడా వాళ్ళ ఫాదరు ఒక కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు. బిల్స్ అన్ని కూడా ఆ రోజు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవ్వలేదు, మాకు డబ్బులు చాలా అవసరం, ఎలాగైనా సరే హెల్ప్ చేయండి అని చెప్పి కన్నీళ్లతో వేడుకోవటం జరిగింది. సో కరిగిపోయినటువంటి మా క్లోజ్ రిలేటివ్ సరే ఇస్తాను, ఎంత కావాలని అడిగితే ఒక 3 లక్షల రూపాయలు అని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా నాకు వెంటనే ఇవ్వకలేదు, ఒక 50% ఇస్తే చాలు, తర్వాత నేను అడుగుతానంటే 3 lakhsలో 1,50,000 మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఒక 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కొలీగ్ ఫోన్ చేసి, మా నాన్నగారు ఢిల్లీ వెళ్తున్నారు, ఇంకా డబ్బులు అనేవి వచ్చేస్తాయి, కాబట్టి ఇంకొక 1,50,000 కనుక ఇస్తే మళ్ళీ ఒక 10 daysలో నేను అడ్జస్ట్ చేస్తాను, మ్యాక్సిమం అయితే ఒక 15 days అని చెప్పడంతో నమ్మినటువంటి ఈ క్లోజ్ రిలేటివ్ మళ్ళీ ఇంకో 1,50,000 కూడా మనీ ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఇలాంటి పరిస్థితి. చివరికి అడిగితే విసుక్కోవటం, తర్వాత నేను ఏంటి ఈ ఫోన్లు అని చెప్పి మమ్మల్ని ఇలా వేధిస్తున్నారు అని చెప్పి అంటాం, ఇలా రకరకాల మాటలు స్టార్ట్ అయిపోయాయి. ఇదే తరుణంలో ఈ సెకండ్ వేవ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ క్లోజ్ రిలేటివ్ మదర్ కూడా ఈ కరోనా బారిన పడటం జరిగింది. లంగ్స్ అన్ని కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో విశాఖపట్నంలో ఒక ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ జరిగింది. అన్యూనంగా బిల్లు 7 లక్షల రూపాయలు వచ్చింది. 7 లక్షల రూపాయలు అంటే సామాన్య మానవుడికి చాలా కష్టం, మధ్యతరగతి ప్రజలకి ఈ డబ్బులు కట్టాలి. మరి ఈ క్లోజ్ రిలేటివ్ ఏం చేశారంటే, ఆ 3 lakhs ఇచ్చాడు కదా, అది నాకు కొద్దిగా ఇస్తే ఈ బిల్లులో నేను కట్టుకుంటాను, మిగతా 4 లక్షలు నేను కోపప్ చేసుకోవాలి అని కన్నీళ్ళతో బతిమలాడాడు. రెస్పాండ్ అవ్వాల. పైగా ఎక్కువగా ఇంకా వేధిస్తే హెరాస్మెంట్ కేసు పెడతామని కూడా చెప్పడం జరిగింది. చివరికి ఇతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నారంటే ఇది ప్రైవేటు, ఇది ఒక అప్పుకి సంబంధించింది, మేమేం చేయలేమని చెప్పారు. మొత్తానికి ఎన్ని తంటాలు పడినా కూడా వాళ్ళ మదర్కి సీరియస్గా ఉంటే ఆ డబ్బులు కూడా ఉపయోగపడిన పరిస్థితి. చివరికి అప్పో చేసి ఆ 7 లక్షల బిల్లు కట్టడం జరిగింది. ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత ఇది నిజంగా జరిగిన సంఘటన. పేర్లు మాత్రం నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో రివీల్ చేయటంలా. మీకేమనిపిస్తుంది ఇదంతా వింటే? అంటే వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు కన్నీళ్ళతో ఫోన్లు చేస్తారు, కష్టాలు చెప్తారు. నిజంగా మనకి కష్టం వచ్చినప్పుడు మన డబ్బులే అవి మనకి తిరిగి ఇచ్చేయచ్చు కదా. హెరాస్మెంట్ కేసు పెడతామని, ఇలాంటి ఇబ్బందులు పెడతామని ఇలా చెప్పటం ఎంతవరకు మనకి నిబద్ధత ఉన్నట్టు లెక్క, ఎంతవరకు మనం ఇబ్బందులు పడుతున్నట్టు లెక్క. దీనికి ఏంటంటే మొహమాటం. మన కొలీగ్స్ కానీ, మన బాగా తెలిసిన ఫ్రెండ్స్ కానీ, ఈవెన్ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఇలాంటివి అడిగినప్పుడు మనకి తలకి మించిన దాన్ని మన నెత్తినెత్తుకొని మనం కనుక హెల్ప్ చేసామనుకోండి, నిజంగా మనకి కష్టాలు వస్తాయి. మనకి ఒక ఫ్యామిలీలో ఒక హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఇప్పుడు వయసు పెరుగుతున్న కొద్దీ హార్ట్ అటాక్స్ రావచ్చు, లేకపోతే పారాలసిస్, స్ట్రోక్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. హాస్పిటల్కి వెళ్తే ఖర్చు విపరీతం. లేదా ఇంట్లోనే ఒక పెళ్లి జరుగుతుంది, దానికి ఖర్చు ఇమ్మీడియట్గా పెట్టుకోవాలి, అప్పుడు ఎవరు ఇస్తారు? కాబట్టి మొహమాటానికి మాత్రం మీరు ఎప్పుడు కూడా తావి ఇవ్వకండి. ఇలాంటి వాళ్ళు ఈ ఒక్క సంఘటనే కాదండి, జీవితంలో చాలామంది ఇలాగ అప్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళేమో ఫోన్లు లిఫ్ట్ చేయకపోయి తర్వాత బ్లాక్ కూడా చేసేస్తారు. ఇంటికి వెళ్తేనేమో ఇంట్లో దొరకరు. ఒకవేళ ఇంటికి వెళ్ళి అడిగినా కూడా మీరు మాటమాటికి వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, మీరు సూసైడ్ చేసుకుంటాం, మీరు హెరాస్ చేస్తున్నారు అంటారు. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, మనం డబ్బులు ఇస్తాము, ఎక్కడ ఫ్రెండ్షిప్ చెడిపోకూడదని, అలాగే రిలేషన్షిప్ చెడిపోకూడదని, వాళ్ళ మధ్య సఖ్యత ఉండాలని మనం ఇస్తాం.
చివరికి ఏమవుతుంది, డబ్బులు ఇచ్చినా కూడా డబ్బులు పోతాయి, అటు రిలేషన్ పోతుంది, అలాగే మానవ సంబంధాలు కూడా పూర్తిగా పోతాయి. ఎలాంటి వాళ్ళు డబ్బులు ఇవ్వాలో తెలుసా? ఈ డబ్బులు మనకు రావు అనుకున్నప్పుడు ఒక 5,000 10,000 ఇచ్చినా పర్వాలేదు, కానీ డబ్బులు తిరిగి వస్తాయని మాత్రం మీరు పొరపాటును కూడా ఇస్తే ప్రజెంట్ సమాజంలో 90% ఎవరు కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లా. 10% ఎవరో మహానుభావులు ఏదైనా వెంటనే ఇచ్చేస్తారేమో, కానీ 90% కేసులు ఇవే రన్ అవుతున్నాయి. ఈ ఛానల్లో ఈ కార్యక్రమం చూసేవాళ్ళు ఇది బాగా గుర్తుంచుకోండి. మొహమాటానికి మాత్రం మీరు పోకండి. మీ కారు అడుగుతారు, మీరు ఇవ్వకండి. మీకు మొహమాటం అడ్డొస్తే మీరు కారు ఇచ్చుకుంటే ఆ కారు తీసుకెళ్ళి దేనికి ఉపయోగిస్తారు? ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒంగోలులో టిప్ టాప్ రెడ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆ టిప్ టాప్ రెడ్ అంటే సర్పయాగం సినిమా ఆ స్టోరీ ఆధారంగానే నిర్మితమైంది. వాళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే ఆ రేప్ చేసిన వాళ్ళని చంపేశాడు. ఈయన ఒక స్కూటర్ని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఆ స్కూటర్ నాకు ఒకసారి ఇస్తే నేను వాడుకుంటానని. ఆ టిప్ టాప్ రెడ్ ఆయనకు బాగా తెలుసు. నా స్కూటర్ ఇచ్చాడు. ఆ స్కూటర్ని ఏం చేశారంటే ఒక 2 యువకులకి ఇచ్చాడు. అనాథ స్థానం నుంచి హైరింగ్కి తీసుకొని వచ్చాడు ఆయన ఇద్దరిని. వాళ్ళిద్దరు కలిసి ఒక అతను కిడ్నాప్ చేసి మర్డర్ చేశారు. అయితే ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వాళ్ళు అందులో ఒక హాస్టల్, అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని పికప్ చేశారు. ఈ చంపాలి అనుకున్న టార్గెట్ ఉన్నటువంటి వ్యక్తిని ఫ్రెండ్ ఆ నెంబర్ చూశాడు. ఇన్వెస్టిగేషన్లో పోలీసుకి ఆ నెంబర్ చెప్పడంతో అది ఎవరిది అని చెప్పి వెతుక్కొని వెళ్ళేటప్పటికీ ఒక డాక్టర్ది. డాక్టర్ ఈ మర్డర్తో నాకేం సంబంధం లేదండి మహాప్రభు అంటే తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో తెలియంది ఏంటంటే ఈ టిప్ టాప్ రెడ్డి తీసుకెళ్ళి ఆ స్కూటర్ వాడుకున్నాడు. వెంటనే ఆయన గుర్తించారు, అరెస్ట్ చేశారు. అది వేరే సంగతి అనుకోండి. ఇది ఒంగోలులో జరిగిన రియల్ సంఘటన. మనం కారు ఉంది, కారు ఎవరో అడుగుతారు, సార్ నేను బయటికి వెళ్ళొస్తాను, ఎక్కడ ఊరికి వెళ్తానని ఇస్తాం. అది తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అవునా చంపి ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి బానెట్లో వెనకాల కింద పెట్టి తీసుకెళ్ళాడు అనుకోండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చి మనకి ఇస్తే రేపు ఆ మర్డర్ జరిగిన ప్లేస్లో మన కారు ఉంటుంది, మన నెంబర్ ఉంటుంది, ఎవరో ఐడెంటిఫికేషన్ సీసీ కెమెరాలో కనపడుతుంది. చివరికి మనం తీసుకెళ్ళి 4 టన్నులు మనం తంతారు. అప్పుడు మనం ఈ వేళకి ఇచ్చామని మనం చెప్తాం. ఇదంతా మనకు అవసరమా? ఇలాంటివి కూడా జరుగుతాయి కదా. ఏది కూడా మీరు ఏ విషయాన్ని కూడా తక్కువ అంచనా వేసుకోకండి. మొహమాట పడద్దు దేనికైనా సరే. మనం విలువైనటువంటి కార్లు కానీ లేకపోతే అంటే అక్కడ కారు టైర్లు ఎరిగిపోతాయో పెట్రోల్ ఖర్చు అవుతాయని కాదు. ఆ తీసుకెళ్ళిన వాళ్ళు దేనికి వాడతారు, ఏ పర్పస్కి వాడతారు, ఏ అసాంఘిక శక్తుల విషయంలో వాడతారు. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. ఇంకా మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఉద్యోగం చేస్తున్న ప్లేసుల్లో అలాగే మన క్లోజ్ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో థిక్కెస్ట్గా ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకరోజు 5 మార్నింగ్ మన దగ్గరికి వస్తారు, చాలా బాధపడతారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఏమంటే మేము ఇలాగ చిట్టు మేము కట్టాము, దానికి మేము పాడుకున్నాము, మాకు షూరిటీ ఇవ్వడానికి ఎవరు లేరు, షూరిటీ కనుక ఇస్తే నా జీవితం బాగుపడుతుంది అని చెప్పి అంటారు. షూరిటీయే కదా, మనం ఏం డబ్బులు అడగట్లేదు, అతను వాళ్ళ సంతకమే కదా, చేసి పారేస్తే ఏం పోలా అని చెప్పేసి మీరు చేసేసారనుకోండి. చేస్తే ఏమవుతుందో తెలుసా, కొన్నాళ్ళు 2 నెలలు 3 నెలలు కట్టి అతను కట్టలేదు అనుకోండి, ఆ చిట్టి అమౌంట్ బాధ్యత మీది అవుతుంది. మీ చుట్టూ రికవరీ ఏజెంట్లు వస్తారు, మీ ఇంటి ముందు కూర్చుంటారు, మీ ఇంటి ముందు బయట ఇస్తారు, మీ డబ్బులు వచ్చింది అటాచ్మెంట్ పెడతారు, మీ శాలరీలోంచి హామ్ పట్టారు. ఇలాంటి కేసు కూడా నేను చూశానండి. మంచితనంతో ఎదురు వాళ్ళకి కట్టేసి దానికి షూరిటీలు సంతకాలు పెట్టి వాళ్ళు ఏమో తెచ్చకపోతే వీళ్ళు కట్టి నానా బాధలు పడి వాళ్ళ జీవితంలో సగం భాగం కోల్పోయిన వాళ్ళని నేను చాలామంది చూశాను. అలాగే పెట్రోల్ బంకులు, ఈ పెట్రోల్ బంకుల్లో కూడా చాలామంది ఏంటంటే ఈ లైసెన్స్ రావడానికి షూరిటీ అడుగుతుంటారు. ఈ షూరిటీ కూడా తక్కువ అమౌంట్స్ ఉంటాయి, 20 లక్షలు 30 లక్షలు ఉంటాయి. ఇలాంటి వాటికి సంతకాలు పెట్టి వాళ్ళేమో ఎత్తుకుపోయి ఆ డబ్బులు సరిగ్గా అది సద్వినియోగం చేసుకోకపోతే ఆ 30 లక్షలు 20 లక్షలు అపార్ట్మెంట్లు అమ్మేసి వాళ్ళకున్న ఆస్తులు అమ్మేసి బంగారం అమ్మేసి నడి రోడ్డు మీదకి వచ్చేసి బికార్లుగా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాస్తవం అండి. అంటే మనం ఎదురు వాళ్ళకి మంచి చేయబోయి మన ఫ్యామిలీని తీసుకెళ్ళి నడి రోడ్డు మీద పెట్టుకొని మనం బికార్లుగా అడుగు తినే పరిస్థితి వస్తుంది అనుకోండి. అది ఏమంటాము, మంచితనం అంటామా, మన తెలివి తక్కువతనం అంటామా, మనం అసలు ఆలోచించలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి, ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. దానికి మనం ఎంతవరకు ఫిట్ అవుతాం, ఎంతవరకు మనం హెల్ప్ చేయగలం, 2000 3000 మీరు చేయగలిగిన స్థామత ఉంటే అది రాదు అనుకుని చేయండి.
అది వస్తుందని మాత్రం చేయకండి. అంతేగాని డబ్బులు వస్తాయి కదా అని లక్షలు, 3,00,000, 5,00,000 ఇలాంటి అప్పులు కనుక తీసుకొని ఆ తర్వాత సంబంధాలు చెడిపోయి వాళ్ళు మీకు శత్రువు కింద మారి తర్వాత మీ మీద వాళ్ళు గ్రడ్జి పెట్టుకొని ఈ పరిస్థితికి వస్తారండి. మిత్రులు శత్రువులు అవుతారు. డబ్బులు ఇవ్వకపోయినా శత్రువులు అవుతారు, డబ్బులు ఇచ్చినా శత్రువులు అవుతారు. కాకపోతే ఏంటంటే కాస్త టైం గ్యాప్ ఉంటుంది అంతే. కానీ ఇక్కడ ఏంటంటే మీరు నష్టపోయేది చాలా ఎక్కువగా ఉంటుంది జీవితంలో. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు భార్యాభర్తలు, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళతో కూడా డిస్కషన్ చేయండి. అనువు కాని చోట అడుగు పెట్టకూడదు, అనువు కాని చోట ఖర్చులు పెట్టకూడదు, మన తాహతుకు మించి దేంట్లోకి జంప్ చేయకూడదు. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్షిప్ అని చెప్పేసి త్యాగరాజులాగా త్యాగం చేశారనుకోండి, ఆ తర్వాత ఎంతో మంది ఇబ్బంది పడతారు. అలాగే బ్లాంక్ చెక్కులు కూడా మీరు ఎవరికి ఇవ్వకండి. ఈ బ్లాంక్ చెక్కులు ఇస్తే వాళ్ళు అమౌంట్ ఎంతైనా వేసుకుంటారు, ఏమైనా చేస్తారు. ఆ బ్లాంక్ చెక్కులతో నిండా మునిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సావిత్రి అయితే ఈ బ్లాంక్ చెక్కుల మీద సైన్ చేసి ప్రాప్తం సినిమాకి చాలా మందికి ఇచ్చేసారు. వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు ఫిగర్స్ చేశారు. ఆ బజుల్లా రోడ్లో లంకంత ఇల్లు అమ్మేసుకొని కేవలం ₹1,00,000 అమ్మేసింది ఆ రోజుల్లో, 72లో. దాని విలువ అప్పుడు మార్కెట్ విలువ 10 లక్షలు ఉంది. కేవలం ₹1,00,000 ఆవిడ హ్యాండ్ ఓవర్ చేసేయాల్సి వచ్చింది. చివరికి అన్నానగర్లో చిన్న ఇంటికి వెళ్ళిపోయారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇలాగే చాలా చోట్ల చాలా మంది అంటే సినిమా స్టార్స్ కాని వాళ్ళు కూడా బికార్లు అయిపోయినటువంటి వాళ్ళు కేవలం ఇలాంటి నేను చెప్పాను కదా, తీయని మాటలు ఎవరైనా చెప్తే నమ్మేసి మనం ముందుకు దూకేసి త్యాగరాజులాగా త్యాగాలు చేసేస్తే మాత్రం వాళ్ళ బతుకు రోడ్డున పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది ఈ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ దిక్కులేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్టు కూడా ఉన్నాయి. ఇది అవసరమా? కాబట్టి మనకు చాలా వ్యసనాలు ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఆ బ్యాడ్ హ్యాబిట్స్లో కూడా ఈ అతి మంచితనం, ఎదురు వాళ్ళని అడ్డగోలుగా నమ్మటం, తర్వాత ఏది ముందు వెనక ఆలోచించకుండా దానకనులాగా వెళ్ళటం, చివరికి జీవితం దెబ్బతింటాం. ఈ జోలికి మాత్రం మీరు వెళ్ళకండి. వెళ్ళారా మీ జీవితం కథ కంచికెళ్ళిపోతుంది. మీ జీవితం ఒక విధంగా ముగింపు దశకి వచ్చేస్తుంది. వీటన్నిటిని మీరు సానుకూల దృక్పథం తీసుకొని అడుగు ముందుకేస్తారని భావిస్తూ మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.